హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈనాటి వైశాఖ పురాణానికి స్వాగతం. వైశాఖ మాస పురాణం 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనము పార్వతీ పరమేశ్వర్లకి కుమారస్వామి జననం ఎలా జరుగుతుందో ఆ కథను గురించి వివరంగా తెలుసుకుందాం. ఎందుకు అంటే తాటకాసుర వధ జరగాలంటే పార్వతీ పరమేశ్వర్లకు వివాహం జరగాలి. వివాహం అయిన తర్వాత వాళ్ళకి కుమారస్వామి జననం జరగాలన్నమాట. జరిగితే కానీ తాటకాసుర వధ జరగదు. దానికి సంబంధించినటువంటి కథను మనం ఈ 12వ అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాం. మన్మధుని దహించి శివుడు అంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలనో తెలియని స్థితిలో నుండెను. మనం ఇంత ముందర కథలోనే చెప్పుకున్నాం. శివుడు తపమాచరిస్తూ ఉంటే హిమవంతుడు మేనకా కుమార్తె అయినటువంటి పార్వతీదేవి రోజు కూడా ఆయనకు సపర్యలు చేయడానికి వచ్చేదని చెప్పి ఒకరోజు ఆమె పూజా ద్రవ్యములు తీసుకొచ్చి శివుడికి సమర్పించి వాళ్ళిద్దరూ సంభాషించుకునే సమయంలో ఇదే తగిన సమయం అని ఆలోచించి మన్మధుడు శివుడిపై మొదటిసారి మన్మథ బాణం వేశాడు. ఆయన మనసు కొంచెం చెలించింది. మరలా ఇంకొకసారి మన్మథ బాణాన్ని ప్రయోగిస్తుండగా శివుడు రుద్రుడై జరిగిన విషయం తెలుసుకొని తన యొక్క 3వ కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు అని చెప్పి తెలుసుకున్నాం. దీంతో పార్వతీదేవి దాంతో శివుడు ఆ తర్వాత ఆయన అంతర్ధానం వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే శివుడు వెళ్ళిపోయాడో పార్వతీదేవి కూడా పాపం చాలా నిరాశపడి వెనుక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఏం చేయాలో ఆమెకి అర్థం కాదనమాట. భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడు భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. ఆమె అక్కడే చాలా భయంతో ఏం చేయాలో తెలియని అచేతన స్థితిలో ఉన్నటువంటి తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని చూచి ఆ హిమవంతుడు ఆమెను తీసుకొని తన ఇంటికి తీసుకొచ్చాడనమాట. పార్వతియు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకితడే భర్త కావాలని తలిచెను. ఈ పార్వతీదేవి కూడా ఎందుకంటే పూర్వజన్మలో కూడా వాళ్ళ భార్యాభర్తలు సతీదేవి శివుడు కాబట్టి ఆమె ఆ యొక్క అనుబంధం చేత పార్వతీదేవి ఈ శివుడే ఈ పరమేశ్వరుడే తనకు తగిన భర్త, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలు ఔదార్యము దయా మొదలైనటువంటి గుణాలు ఆయన యొక్క రూపము ఆమెను చాలా ఆకర్షితురాలని చేశాయన్నమాట. కాబట్టి నాకు ఇతడే భర్త కావలేను అని చెప్పి ఆమె అనుకునిందిట. తన తలుపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించును. ఎప్పుడైతే ఆ మన్మథ బాణం వేశాడో మన్మధుడు ఆ మన్మధుడిని భస్మం చేసి శివుడు అక్కడి నుంచి స్త్రీ యొక్క సన్నిధానం తనకి సరైంది కాదు అని చెప్పి ఆయన శివుడు అంతర్ధానం వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దాంతో ఆమెకు ఏం చేయాలో తోచక ఎలాగైనా సరే శివుని భర్తగా పొందాలి అనేటువంటి తలంపుతో ఆ గంగా తీరంలోనే ఆమె శివుణ్ణి గూర్చి తపస్సు చేయాలి, తపమాచరించాలి అని చెప్పి సంకల్పించిందనమాట. తల్లి తండ్రి ఆత్మీయులు వాళ్ళ తల్లి తండ్రి పాపం బంధువులు ఉంటారు కదా ఆత్మీయులైనటువంటి వాళ్ళందరూ కూడా అమ్మ సుకుమారువైనటువంటి నీకు తపము వలదని వారించినను ఆమె మానలేదు. వాళ్ళు ఏమన్నారంటే అమ్మ నువ్వు చాలా సుకుమారివి, నువ్వు ఈ అరణ్యంలో తపస్సు చేయి, ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, వాతావరణం చలిగా ఉంటుంది, నువ్వు దీన్ని తట్టుకోలేవు, చాలా సుకుమారివి కాబట్టి నువ్వు ఇక్కడ తపస్సు చేయలేవు వద్దని చెప్పి తల్లి తండ్రి ఆమె ఆత్మీయులు అందరూ కూడా వారిస్తారనమాట. అయినా ఆమె వాళ్ళ మాటని వినలేదు. పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరచి నిరాహారయ్యి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. ఆ తర్వాత పార్వతీదేవి తల్లి తండ్రి ఆత్మీయులు ఎంత చెప్పినా వినకుండా ఆమె గంగా తీరానికి వచ్చి శివుడి యొక్క మహాలింగ స్వరూపాన్ని చేసుకొని ఏమీ తినకుండా నిరాహారమయ్యి జుట్టు విరబోసుకొని జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివుని కోసం తపమాచరించింది ఆమె పార్వతీదేవి. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె యొక్క తపశ్శక్తికి ప్రసన్నమైనటువంటి శివుడు ఈమె నిజంగా నా కోసమే చేస్తుందా అని చెప్పి ఆమెను పరీక్షించడానికని బ్రహ్మచారి రూపంలో ఆ పార్వతీదేవి తపస్సు చేసే ప్రదేశానికి శివుడు వచ్చాట, బ్రహ్మచారి వేషంలో వచ్చాట. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుడు పరిహసించెను. నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగితే నేను శివుడిని నా భర్తగా పొందడానికి చేస్తున్నాను అని ఆమె చెప్పిందిట. ఆయన ఏంది కావాలని చెప్పి ఆమెని పరీక్షించడానికని ఆ శివుడిని పరిహసిస్తూ ఆయన ఎందుకమ్మా మామూలు మెడలో వేసుకుంటాడు, జింక చర్మం ఉంటుంది, ఆ జుట్టు ఎరబోసుకుంటాడు, జటాధారిణిగా ఉంటాడు, ఇలా ఆయనకేముంది శ్మశానంలో ఉంటాడు, శ్మశానంలో భిక్షాటనం చేస్తుంటాడు, నువ్వు ఆయన చేసుకొని సుఖపడతావు అని ఈ విధంగా
ఆమె నిజంగా ఆమెకి అతని మీద ఎంతటి భక్తిభావం ఉందో తెలుసుకోవడానికి శివుడే బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయన్ని పరిహసిస్తూ మాట్లాడాట, శివుని నిందించాట. ఇంకా అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మెను. నేను చెప్పినా కూడా ఈ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి శివుడు ఎంతగా పరిహసించినా, శివుణ్ణి ఎంతగా నిందించినా కూడా ఆమె దృఢంగా నాకు కాదు, నాకు ఆ శివుడే భర్తగా కావాలి అని చెప్పి తన యొక్క దృఢ నిశ్చయాన్ని పార్వతీదేవి చెప్పేటప్పటికీ ఆయన నిజంగా శివుడిగా ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమని పార్వతీదేవిని అడిగాట. పార్వతి అప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వే నాకు భర్తగా కావాలి, శివుడు భర్తగా కావాలి అని చెప్పిందిట. శివుడును ఆమె కోరిన వరము ఇచ్చి అంతర్ధానం పొందెను. అప్పుడు శివుడు కూడా అలాగే తదాస్తు అని చెప్పి శివుడే నీకు భర్తగా లభించగలడు అని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోతాట. శివుడు సప్త ఋషులను తలచెను. శివుడు తలచినంతనే సప్త ఋషులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడని చెప్పాను. అప్పుడేం వాళ్ళకేం చెప్పాయంటే, ఈయన శివుడు మీరు ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ పార్వతీదేవిని నాకు ఇచ్చి వివాహం చేయమని చెప్పి అడగండి అని చెప్పాట. ఎందుకంటే ఆయన అక్కడికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. పార్వతీదేవి తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆమెను పరీక్షించడానికి శివుని రూపంలో ఉన్న బ్రహ్మచారి చాలా నిందిస్తూ పరిహసిస్తూ మాట్లాడాడు. కానీ అయినా కూడా ఆమె దృఢ సంకల్పం చెదరకుండా నాకు శివుడే భర్తగా కావాలని చెప్పింది. అప్పుడు ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాకు శివుడే భర్తగా కావాలి అని చెప్పి ఆమె కోరుకుందనమాట. దాంతో ఆమె యొక్క నిజమైన అవ్యాజనానికి ముగ్ధుడైనటువంటి పరమేశ్వరుడు సప్తఋషులని తలచాట. వాళ్ళు రాగానే మీరు వెంటనే హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ పార్వతీదేవిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్పి అడిగిరండి అని చెప్పి పంపించాట శివుడే. సప్తఋషులు శివుని ఆజ్ఞను అనుసరించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడకేగిరి. ఎప్పుడైతే శివుడు చెప్పాడో ఆ శివుని యొక్క ఆజ్ఞను అనుసరించి సప్తఋషులు వెంటనే వాళ్ళు మహాత్ములు కాబట్టి వాళ్ళ యొక్క కాంతులచే అన్ని దిక్కుల్ని కూడా ప్రకాశింపజేస్తూ ఆకాశ మార్గంలో హిమవంతుని దగ్గరికి వెళ్ళారట వాళ్ళు. హిమవంతుడును వారికి ఎదురెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించును. ఇంకా హిమవంతుడు కూడా సాక్షాత్ సప్తఋషులే రావడంతో వాళ్ళకి ఎదురేగి వాళ్ళకి నమస్కరించి అర్ఘ్యపాద్యాదుల సంగి వాళ్ళని గౌరవంగా తన గృహంలోనికి తీసుకొచ్చి పూజించాట. వారిని సుఖాసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీ వంటి తపోధనుడు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుడని ప్రార్థించెను. ఎప్పుడైతే వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళని పూజించి వాళ్ళని సుఖంగా మంచి ఉన్నతాసనం వేసి కూర్చుండబెట్టి మీరు మా ఇంటికి వేంచేసినందువల్ల నా జన్మ ధన్యమైంది, నేను కడు ధన్యాత్ముడనైతిని. మీ వంటి తపోధనుడు నా ఇంటికి రావడం అంటే అది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. నేను పూర్వజన్మలో చేసినటువంటి నా తపఃఫలము పుణ్య ప్రయోజనము కాబట్టే పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన ఏదైనా కార్యం జరగాల, నేనేమైనా చెయ్యాలా, మీకు సహాయం చేయాలా, ఏదైనా సరే నాకు ఆజ్ఞాపించండి అని చెప్పి హిమవంతుడు ఆ సప్తఋషుల్ని ప్రార్థించాట. అప్పుడు సప్తఋషులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి, మా రాక గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరునూ ముల్లోకములందునూ లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునికిచ్చి వివాహము చేయవలెను. వేల కొలది పూర్వజన్మములైందు నీవు చేసిన తపము ఇప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి. అప్పుడు సప్తఋషులు ఏం చెప్పారంటే, ఆయన అడిగాడు కదా హిమవంతుడు, నా వల్ల మీకు ఏదైనా పుణ్యకార్యం జరుగునుందా, నేనేమైనా చెయ్యాలా, దానికి నేనేమైనా సహాయం చేయాలంటే వెంటనే ఆజ్ఞాపించండి, నాకు చేతనైన సహాయం చేస్తాను. మీ వంటి తపోధనులు మా ఇంటికి రావడం నా పూర్వజన్మ సుకృతం, నా తపఃఫలము, నేను చేసుకున్నటువంటి అదృష్టము, నేను చాలా ధన్యాత్ముడనైతిని. కాబట్టి నా వల్ల మీకు ఏమైనా సహాయం కావాలంటే ఆజ్ఞాపించండి, నేను తీరుస్తానని చెప్పాడు కదా. దానికి వెంటనే సప్తఋషులు ఏం చెప్పారంటే, పూర్వజన్మలో సతీదేవి ఆమె దేహాన్ని త్యాగం చేసి అగ్నిగుండంలో విడిచి ప్రస్తుతం నీ కుమార్తెగా జన్మించింది. పార్వతీదేవిగా ఉన్నటువంటి ఆమె పూర్వజన్మలో సతీదేవి, ఆమె శివుని భార్య. కాబట్టి ఈ జన్మలో కూడా ఆమెకు భర్త ఎవరు కావాలంటే ఆ పరమశివుడు తప్ప వేరెవరు కూడా ఆమెకు భర్త కాలేరు. ముల్లోకల్లో కూడా ఆమెకు భర్తకు కాదగినటువంటి వ్యక్తి ఎవరంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు తప్ప వేరొకరు లేరు. కాబట్టి నీ కుమార్తె ఆనందాన్నే కదా, ఎవరైనా అంతే కదమ్మా, మనం మన యొక్క కుమార్తె ఆనందాన్నే కదా కోరుకుంటాం.
అదేవిధంగా వాళ్ళు కూడా సప్తఋషులు చెప్తున్నారు హిమవంతుడికి, నువ్వు కూడా నీ కుమార్తె ఆనందాన్నే కదా కోరుకుంటావు, కాబట్టి నువ్వు నీ కుమార్తె ఆనందాన్ని కోరుకుంటున్నావు కాబట్టి వెంటనే ఆమెను ఆ పరమశివునికి ఇచ్చి వివాహం చేయవలెను. కాబట్టి నీకు ఇది వేల కొలది పూర్వజన్మలయందు నీవు చేసిన తపము ఇప్పటికిట్లు ఫలించింది. అంతే కదా, సాక్షాత్ ఆ పరమేశ్వరుడే హిమవంతుడికి అల్లుడు కావడం అంటే దానికి సప్తఋషులు చెప్తున్నారు, నీకు అల్లుడు అవుతున్నాడంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు నువ్వు ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి తపఫలము నీకు ఇప్పటికి ఈ విధంగా ఫలించింది అని పలికారట వాళ్ళు. ఎందుకంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఆ ముల్లోకాధిపతే, త్రిలోకాల్లో ఉండేటువంటి ముల్లోకాధిపతే నీకు అల్లుడుగా లభిస్తున్నాడు అంటే అది నీ యొక్క పూర్వజన్మ అదృష్టము, ఎన్నో జన్మల నుంచి నీవు చేసినటువంటి తపఫలము ఈ విధంగా నీకు ఇప్పటికి ఫలించింది అని చెప్తున్నారట. హిమవంతుడును సప్తఋషుల మాటలు విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించున్నది, పరమేశ్వరుని వివాహం ఆడుట ఆమెకు మాకు ఇష్టమే. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట హిమవంతుడు. సో ఆ సప్తఋషుల యొక్క మాటలు వినంగానే, అయ్యా నా కుమార్తె కూడా ఆమె నారచీరలను కట్టుకొని ఆ గంగా నదీ తీరంలో శివుడే భర్తగా కావాలని చెప్పి తపస్సు చేసుకుంటుంది. పరమేశ్వరుని వివాహం ఆడడం ఆమెకి ఇష్టమే, నా కుమార్తె అయినటువంటి పార్వతికి ఇష్టమే, మాకు కూడా ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునికి ఇచ్చి తిని, మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడిందని చెప్పుడు. అప్పుడు నేను వెంటనే ఇచ్చేశాను నా కుమార్తె అయినటువంటి పార్వతిని ఆ త్రినేత్రునికి, ముల్లోకాలకు అధిపతి అయినటువంటి త్రినేత్రునికి ఇచ్చేశాను. కాబట్టి మీరు వెంటనే పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడిందని చెప్పుము, ఈ వివాహాన్ని మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందంతో పలికెను అని హిమవంతుడు సప్తఋషులతోటి వినయంగా ఈ వివాహాన్నంతటినా కూడా మీరే జరిపించాల్సింది అని చెప్పి చాలా ఆనందంతో చెప్పాట. సప్తఋషులను హిమవంతుని మాటలు విని శివుని వద్దకు వెళ్ళిరి, శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి. వెంటనే వాళ్ళు మళ్ళా శివుని దగ్గరికి పోయి, అయ్యా హిమవంతుడు ఈ విధంగా చెప్పాడు, ఆయన కుమార్తె అయినటువంటి పార్వతీదేవి గంగా తీరంలో నీకోసమే తపస్సు చేస్తుందట, నారచీరలు కట్టుకొని పాపం నీకోసమే నిరాహారి అయి జటాధారుని అయి ఆమె నీకోసమే తపస్సు చేస్తుందట, కాబట్టి నిన్ను వివాహం చేసుకోవడం ఆయన హిమవంతుడికి ఆయన కుమార్తెకు కూడా ఇష్టమే, కాబట్టి నేను వెంటనే పార్వతీదేవిని మీకు శివుడికి ఇచ్చేస్తున్నాను, త్రినేత్రునికి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ఆ వివాహాన్ని కూడా మమ్మల్ని దగ్గరుండి నిర్వహించమన్నాడు అని చాలా ఆనందంతో చెప్పాడని చెప్పి ఆ హిమవంతుడు చెప్పినటువంటి మాటలను సప్తఋషులు శివునికి చెప్పారట. వచ్చి లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణువు మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని చూడవచ్చిరి. ఎప్పుడైతే ఇంకా ఏముంది తలుచుకున్నాడో లేదో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, విష్ణువు ఇంకా మునులు, దేవతలు అందరూ కూడా శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వచ్చారట. శివుడును సర్వదేవతా గణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరను. ఎప్పుడైతే హిమవంతుడు ఒప్పుకున్నాడు అని చెప్పి సప్తఋషులు శివుడికి చెప్పారో వెంటనే శివుడు వివాహానికి లక్ష్మీదేవి మొన్నగు దేవకాంతలు, విష్ణువు మొన్నగు దేవతలతోటి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారట. దేనికి? శివపార్వతుల కళ్యాణాన్ని చూడడానికి వచ్చారట. అదేవిధంగా శివుడు కూడా తన యొక్క ప్రమద గణాలతోటి, భూతగణాలతోటి, సర్వదేవతా గణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా శివుడి యొక్క వాహనం ఏంది? ఎద్దు వృషభం. కాబట్టి ఆ వృషభ వాహనారుడై వేదఘోష ప్రతిధ్వనిస్తుండగా, వేద మంత్రాలు వినిపిస్తుండగా భేరీ మృదంగ ప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణాన్ని చేరాట శివుడు కూడా. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించెను. ఎప్పుడైతే శివుడు వచ్చాడో వెంటనే హిమవంతుడు కూడా అన్ని గ్రహాలు, శుభగ్రహాలన్నీ ఎప్పుడు సమకూరి ఉన్నాయో శుభగ్రహ నిరీక్షితమగు మంచి లగ్నం, శుభలగ్నంలో పార్వతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాట. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యను. ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం 3 లోకాలకి కూడా చాలా ఆనందోత్సవాన్ని కలుగజేసిందిట. వివాహమైన తర్వాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులకు వివాహమైందో మనం కూడా ఏం చేస్తాం? మన అమ్మాయికి పెళ్లి చేస్తే మన అల్లుడు, మన అమ్మాయి, మన కుమార్తె ఇద్దరు సుఖంగా ఉండాలనుకుంటాం కదా. అదేవిధంగా కూడా శివుడు కూడా పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో
చాలా లోక ధర్మాన్ని అనుసరించి చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నట్ట. పగలు సర్వసంపత్ సంపన్నమగు హిమవంతుని ఇంటను, రాత్రులందు సరస్థిరముల ఎందు, పుష్పఫల సమృద్ధములకు వనముల ఎందు, మనోహరములకు పర్వత సీమల ఎందును శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయట. వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత పరమేశ్వరుడు కూడా పార్వతితో కలిసి లోక ధర్మాన్ని అనుసరించి ఆయన కూడా అదేవిధంగా పార్వతీదేవితో సర్వ సుఖాలు అనుభవిస్తున్నట్ట. పగలంతా కూడా సర్వసంపత్ సంపన్నమగు హిమవంతుని ఇంట, పగలంతా కూడా ఎక్కడ ఉంటున్నాడంటే తన మామగారు అయినటువంటి హిమవంతుని ఇంట ఉంటున్నాడు. రాత్రులందు సరస్థీరముల ఎందు, పుష్ప ఫల సమృద్ధములకు వరముల్లోను, మనోహరములకు పర్వత సీమల ఎందు శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయట. ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగము నేర్పడిన గర్భము మరలా సంయోగమున స్రవించడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమముచే పోయేడిది. ఆ రోజుల్లో ఏంటంటే ఇంద్రుని యొక్క శాసనం ఏంటంటే ఆ కాలమున సంయోగము ఏర్పడిన గర్భము మళ్ళా గనక వాళ్ళిద్దరు కలిసినట్లయితే అది గర్భస్రావం అయ్యేది అనమాట, స్రవించిపోయేది. అందుచేత శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడినటువంటి గర్భం మళ్ళా వాళ్ళిద్దరు శివపార్వతుల యొక్క పునఃసమాగమముచే పోయేదనమాట. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను పార్వతీదేవికి. ఈ విధంగా ఒకసారి గర్భం రావడం, మళ్ళీ వెంటనే వాళ్ళిద్దరు మళ్ళా పునఃసమాగమం చేత ఆ గర్భం పోయేటువంటిది అనమాట. ఈ విధంగా జరుగుతుంది. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతీ కలిగిన గర్భము నిలవకపోవడుచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమునకు ఎదురు చూచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యను. ఈ దేవతలందరికీ ఏంది, పార్వతీ పరమేశ్వరులు వివాహం కాలేదని ఇంతకు ముందర. ఇప్పుడు వివాహం అయిన తర్వాత వాళ్ళ కొడుకు పుట్టడం జరగలేదు. ఆమె గర్భం ధరిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరు పునఃసమాగమం చేత మళ్ళీ ఆమె గర్భస్రావం అవుతుంది. వీళ్ళ కొడుకు పుట్టేది ఎప్పుడు, తారకాసుర జరిగేది ఎప్పుడు, మాకు విముక్తి ఎప్పుడు అని చెప్పి దేవతల పాపం చాలా నిరాశ చెందారట. ఇంకా వాళ్ళ బాధ ఎక్కువైందిట. పాపం ఏంది ఈ విధంగా జరుగుతుంది, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి, వీళ్ళిద్దరికి కుమారుడే పుట్టలేదు, వీళ్ళిద్దరికి పుట్టేది ఎప్పుడు, ఆ యొక్క తారకాసురుడు వధ జరిగేది ఎప్పుడు, మాకు ఈ విముక్తి ఎప్పుడు అని చెప్పి దేవతల పాపం ఇంకా చాలా విచారిస్తున్నారట, నిరాశ చెంది. వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు, ఇందువలన గర్భంలో నిల్చోటలేదు, కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండానట్లు చేయవలేను, ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వారిని నిశ్చయించరి. అప్పుడు దేవతలందరూ ఒక చోట సమావేశమయ్యి ఈ పరమశివుడు పార్వతీదేవిని వదిలిపెట్టి ఉండట్లేదు, కాబట్టి ఎక్కువగా ఈ రతిక్రీడ జరపడం వల్ల ఆమెకి గర్భస్రావం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఒకసారి శివుడు పార్వతితో కలిసిన తర్వాత మళ్ళా కలయిక లేకుండా కనుక చేసినట్లయితే ఆమెకి గర్భం నిలుస్తుంది, అప్పుడు ఆమెకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు సమావేశమయ్యి ఆలోచించారట. ఇలా చెయ్యాలి అంటే మళ్ళా వాళ్ళిద్దరూ కూడా పునఃసమాగమం జరగకుండా ఉండాలంటే దానికి ఎవరు కారకులు, ఎవరైతే పునఃసమాగమం కలగకుండా చేస్తారో అని ఆలోచించి అగ్నియే తగిన వాడని నిశ్చయించరి. అప్పుడు వెంటనే అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవా, నీవు దేవతలకు ముఖము వంటి వాడవు, దేవతలకు బంధువు, నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటకు పొమ్ము, రథాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండానట్లు వ్యవహరింపుము. వెంటనే వాళ్ళు ఇంద్రాదేవతలు ఏం చేశారంటే అగ్నిదేవుణ్ణి ఆహ్వానించి, అయ్యా నువ్వు మా దేవతలందరికీ కూడా ముఖం వంటి వాడవు, ఎందుకంటే మనిషి శరీరానికి అందరికీ కూడా ఏది ముఖ్యం, ముఖాన్ని చూసే కదా మనం వాళ్ళ యొక్క హావభావాలన్నింటినీ కూడా తెలుసుకుంటాం. కాబట్టి నువ్వు మా దేవతలందరికీ కూడా ముఖం వంటి వాడవు, దేవతలకు బంధువు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఆ శివపార్వతులు విహరిస్తూ ఉంటారే అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత రథాంతమున శివుని దర్శించి మళ్ళా శివపార్వతులు కలుసుకోకుండా ఉండేటట్లు చెయ్యి అని చెప్పి వాళ్ళకి అగ్నిదేవుడికి చెప్తారనమాట. వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భం నిల్చును. ఎప్పుడైతే మళ్ళా కలుసుకోలేదో, వాళ్ళు మళ్ళా పునఃసంగము జరగలేదో, ఆ పార్వతీదేవికి గర్భం నిలుస్తుంది. రథాంతము నిన్ను చూచి
పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోను. నువ్వు గనక అక్కడికి వెళ్ళావనుకో, అప్పుడు ఆమె సిగ్గుపడి అవతలకి వెళ్ళిపోతుంది. లేకపోతే మళ్ళా పునఃసమాగమం జరిగితే ఆమె గర్భస్రావం జరుగుతున్నది. కాబట్టి నువ్వు రథాంతములో అక్కడికి వెళ్ళు, శివుడి దగ్గరికి వెళ్ళు, అప్పుడు ఆమె నిన్ను చూసి వెళ్ళిపోతుంది అని చెప్పి అప్పుడు పార్వతీదేవి గర్భం నిలుస్తుంది. అప్పుడు ఆమెకి కుమారుడు జన్మిస్తాడు. వాని వల్ల తారకాసుర వధ జరుగుతుంది అని చెప్పి దేవతలందరూ చెప్పడం జరుగుతుంది అనమాట అగ్నిదేవుడికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అందుచే మరలా వారికి పునఃసంగం ఉండదు. శివపార్వతుల రథాంతమున నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. నువ్వేం చేస్తావంటే శివపార్వతుల యొక్క రథాంతమున నీవు శివునికి ఎదురుగా నిలిచి ఆయన యొక్క శిష్యుడు అయ్యి వేదాంత విషయాన్ని ప్రశ్నించు. అప్పుడు శివుడు నీ సందేహాన్ని తీరుస్తాడు. ఈ విధముగానైనచో గర్భవతి యగు పార్వతి పుత్రుడి ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రుడిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. ఇంకా అగ్నిదేవుడు కూడా వాళ్ళు చెప్పింది సమంజసమే కదా, ఏం చేస్తామని చెప్పి ఏం చేశాడు, దేవతల యొక్క ప్రార్థన అంగీకరించి శివపార్వతులు ఉండే చోటకి వెళ్ళాట అగ్నిదేవుడు. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. ఒకసారి వాళ్ళిద్దరూ రతి చేసిన తర్వాత మళ్ళా పునఃసమాగమం జరగకుండా దాని రథాంతమున అగ్నిదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళాట. శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యాట. ఇంకా పార్వతీదేవి సిగ్గుతో ఈ అగ్నిదేవుని యొక్క రాకను గమనించి సిగ్గుపడి బాధపడుచు గబగబా లోపలికి వెళ్ళిపోయిందిట ఆమె. శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుడిచే అందుకు కారణముగు అగ్నిపై కోపించి మా సంగమమునకు ఆటంకము చేసితివి. వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇట లేకుండాకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని యందుంచెను. అప్పుడు ఏం చేశాడంటే పాప పార్వతి వెళ్ళిపోయింది కదా చాటుకి. అప్పుడు శివుడు ఏం చేశాడు, పార్వతి తన దగ్గర నుండి దూరంగా వెళ్ళడానికి కారణం ఎవరంటే ఈ అగ్నిదేవుడు మా ఇద్దరికి మధ్యలో వచ్చాడు కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడంటే మా యొక్క సంగమానికి నువ్వు ఆటంకం కలుగు చేశావు. వీర్య పతనానికి స్థానము కాదగిన పార్వతీదేవిని ఇక్కడ లేకుండా చేశావు. దానికి నువ్వే కారణం కాబట్టి నా ఈ వీర్యాన్ని నీవే భరింపుము అని చెప్పి ఆ వీర్యాన్ని అగ్ని యందు ప్రవేశింపజేశాట. శివుడి యొక్క వీర్యాన్ని అగ్నియును దుర్భరమగు శివ వీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను. అగ్నిదేవుడు కూడా ఈ కఠిన సాధ్యమైనటువంటి దుర్భరమైనటువంటి ఆ శివుని యొక్క వీర్యాన్ని భరింపజాలక ఇంకెట్లో పోవాలి కాబట్టి ఆ దేవతల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్పాట. దేవతలను అగ్ని మాటలు విని శివవీర్యము లభించిందని సంతోషమును ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారమును పొందిరి. పాపం దేవతలు కూడా ఈ అగ్నిదేవుడి మాటలకి సంతోషపడ్డారు. ఎందుకు, శివుని యొక్క వీర్యం లభించింది అని. కానీ ఆ వీర్యం నుండి సంతానం ఎట్లు కలుగుతుంది అని చెప్పి మళ్ళా దుఃఖపడ్డారట. అగ్నిలోనున్న శివవీర్యము పిండ రూపమున పెరుగుచుండెను. ఈ అగ్నిదేవుల్లో ఉండేటువంటి ఆ శివుని యొక్క వీర్యం పిండ రూపంలో పెరుగుతూ ఉందన్నమాట. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు. ఇంకా అంతేకాకుండా అగ్నిదేవుడు ఎవరు, పురుషుడు ఏ విధంగా ప్రసవిస్తాడని చెప్పి దేవతలందరూ కూడా విచారపడుతున్నట్ట. విచారపడిన అగ్నిదేవతలను చేరి రక్షింపగోరెను. అప్పుడు విచారిస్తూ అగ్ని నేను పురుషుడిని, నేను ఎలా ప్రసవిస్తానని చెప్పి దేవతల్ని కోరాట. విచారంతో అగ్నిదేవుడు దేవతలకు చెప్పాట ఈ విషయాన్ని. అప్పుడు దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది యొద్దకు పోయిరి. సరే, వాళ్ళు అప్పుడు అగ్నిదేవుడితో కలిసి మిగతా దేవతలందరూ కూడా విచారించి మనం దీనికి ఒక పరిష్కారం చూద్దామని చెప్పి అగ్నిదేవుడితో కలిసి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే గంగానది దగ్గరికి వెళ్ళారట. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి, దేవతలకు హితమునకై శివవీర్యమును నీవు భరింపమని కోరిరి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అమ్మా ఈ విధంగా జరిగింది, ఆ శివుని యొక్క వీర్యాన్ని అగ్నిదేవుడు భరించలేకుండా ఉన్నాడు. అంతేకాకుండా అగ్నిదేవుడు పురుషుడొకడు చేత అతడు ఏ విధంగా సంతానాన్ని పొందుతాడు, సంతానం కాబట్టి నువ్వు ఆ అగ్నిదేవుల్లో ఉన్నటువంటి వీర్యాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పి గంగానదిని ప్రార్థించాట. నువ్వు భరించమ్మా అని చెప్పి ఈ దేవతలందరూ కూడా గంగానదిని ప్రార్థించారట. గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకొని మంత్రమును ఉపదేశించిరి. వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళ యొక్క మంత్రశక్తితోటి అగ్నిదేవుడికి ఆ గర్భాన్ని విడిపించేటువంటి మంత్రాన్ని ఉపదేశించారట. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యాన్ని గంగానదిలో ఉంచును. ఈ అగ్నిదేవుడు కూడా ఆ దేవతలు చెప్పిన మంత్రాలను ఉపాసించి తనలో ఉండేటువంటి వీర్యాన్ని గంగానదిలో ఉంచాట.
గంగా నదియు కొన్ని మాసముల తరువాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయిను. కొన్ని నెలలు గడిచిన తర్వాత గంగానది కూడా భరించలేకపోయింది ఆ రుద్రవీర్యాన్ని. దుర్భరముగా శివవీర్యమును తన తీరమునున్న రెల్లు పొదల్లో విడిచెను. ఇంకా భరించలేక ఏం చేసిందంటే ఆ శివవీర్యాన్ని ఆ గంగానది తీరంలో ఉండేటువంటి ఆ రెల్లుగడ్డి యొక్క పొదల్లో విడిచిపెట్టిందిట. రెల్లు దుబ్బులో పడిన శివవీర్యము 6 విధములయ్యను. ఆ రెల్లు దుబ్బుల్లో పడినటువంటి ఆ శివుడి యొక్క వీర్యము 6 విధములైందిట. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తికా దేవతలు 6 విధములుగా ఉన్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు దీన్ని చూసి బ్రహ్మ ఏం చేశారంటే షట్కృత్తికా దేవతల్ని కిందకు పంపించాట. మీరు ఆ అబ్బాయిని ఒకటిగా చేసిరండి అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు పంపించగా వచ్చినటువంటి షట్కృత్తికా దేవతలు 6 విధములుగా ఉండేటువంటి ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేశారట. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు గల పురుషాకారమయ్యుండును. ఎప్పుడైతే వాళ్ళు ఒకటిగా చేశారో అప్పుడు ఏమైందంటే 6 ముఖాలతోటి ఒకే ఆకారం కలిగినటువంటి పురుషాకారమై ఏర్పడిందిట. 6 ముఖములు గల ఆ రూపం అచటనే ఎవరి రక్షణ లేకునను పెరుగుచుండెను. ఆ విధంగా 6 ముఖాలు కలిగినటువంటి ఆ రూపము అక్కడ ఎవరి రక్షణ లేకపోయినా సరే పెరుగుతూ ఉందిట. ఎందుకంటే సాక్షాత్ శివపుత్రుడు కాబట్టి. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలానికి పోవచ్చు ఆ ప్రాంతమును చేరారట. ఇంకా ఈ పార్వతీ పరమేశ్వరులు అంటే ముల్లోకాలు విహరిస్తూ ఉంటారు కదా. ఒకసారి వాళ్ళు శ్రీశైలానికి పోవాలని చెప్పి ఆకాశ మార్గంలో విహరిస్తూ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఈ బాలుడు ఉన్న చోటికి 6 ముఖములు కలిగినటువంటి ఆ పురుషాకారం ఉన్న ప్రాంతానికి వచ్చారట. వాళ్ళు ఆ పైన ఆకాశంలో విహరిస్తూ ఉన్నారనమాట. అప్పుడు పార్వతీ స్థానంలో నుండి క్షీరధారలు స్రవించినవిట. ఎప్పుడైతే ఈ ప్రాంతం దగ్గరికి రాగానే పార్వతీదేవి యొక్క స్థనాల నుంచి పాలు ఉద్భవించాయట, క్షీరధారలు స్రవించాయట. పార్వతియు తన స్థలముల నుండి నిష్కారణముగా క్షీరస్రావం జరిగినందున ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థలముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా స్రవించడం కారణం ఏమని అడిగాను. అప్పుడు పార్వతీదేవి ఇదేంది అకస్మాత్తుగా ఉన్నట్టుండి నా స్థనముల నుండి పాలు వస్తున్నాయి, క్షీరధారలు వస్తున్నాయని చెప్పి పరమేశ్వరుని అడిగిందిట. నాదా పరమేశ్వర ఏంది అకాలంగా నా స్థనముల నుండి క్షీరధారలు వస్తున్నాయి, దీనికి కారణం ఏంది అని చెప్పి ఆమె అడిగిందిట. అప్పుడు శివుడు పార్వతి వినుము, పూర్వము మనము సంగమములలో నుండగా అగ్ని వచ్చెను. పూర్వం మన ఇద్దరం కలిసి ఉండే సమయంలో అగ్నిదేవుడు వచ్చాడు. అప్పుడు నీవు అతనిని చూచి చాటునకు పోతివి. నేను కోపించి పతనోన్ముఖమైన నా తేజమును అగ్ని ఎందుంచి తిరిగి నాకు కూడా కోపం వచ్చి నా వీర్యాన్ని అగ్నిలో ఉంచాను. అగ్నియు దానిని భరింపజాలక దేవతల సహాయమున గంగా నదిలో విడిచును. అగ్నిదేవుడు కూడా దాన్ని భరింపజాలక గంగా నదిలో విడిచాడు. గంగయు నా తేజమును భరింపజాలక రెల్లు పదుల గంగానది తీరంలో ఉండేటువంటి రెల్లు పదులో విడిచింది. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. మనం ఇందాకే చెప్పుకున్నాం 6 విభాగాలుగా ఉండేటువంటి బ్రహ్మ పంపినటువంటి షట్కృత్తికలు వచ్చి దాన్ని ఒకటిగా చేశారు. 6 ముఖాలతో కలిగిన ఒక పురుష రూపంగా తయారు చేశారనమాట. అప్పుడు 6 ముఖములు గల పురుష రూపం అయ్యను. ఆ పురుష రూపం ఉన్న చోటకు మనం వచ్చితిమి. మనం ఇప్పుడు ఆకాశ మార్గంలో ఎక్కడైతే ఆ పురుష రూపం కింద ఉందో అక్కడికి వచ్చాము. పురుష రూపం ఉండే చోటకు మనం వచ్చాము. ఇతడు నీ పుత్రుడగుట చేతనే నీ స్థనములు క్షీరమును స్రవించుటచే ఇతడు నీ పుత్రుడు. అతడు నీ పుత్రుడు కాబట్టే నీకు ఇక్కడికి రాగానే నీ పుత్రుని చూడగానే నీ స్థలము నుంచి క్షీరధారలు ఉద్భవించాయి. కాబట్టి అతడే నీ పుత్రుడు, నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. ఇతడు ఏమంటే ఇతడు నా తేజస్సు వల్ల ఉద్భవించాడు. ఇతడు ఎవరితో సమానం అంటే శ్రీ మహావిష్ణువు ఎంత పరాక్రమశాలియో ఇతడు కూడా అంతకంటే అంత పరాక్రమశాలి అని చెప్పి కూడా చెప్పాడు. వీరిని నీవు రక్షించి పాలింపుము, వీని వల్ల నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికాడు. కాబట్టి వెంటనే ఇతని దగ్గరికి వెళ్ళి అతన్ని రక్షించి కాపాడు, ఇతని వల్ల నీకు మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రఖ్యాతులు లభిస్తాయని చెప్పి శివుడు పార్వతీదేవితో చెప్పాట. పార్వతియు శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. ఎప్పుడైతే శివుడు ఆ మాట చెప్పాడో వెంటనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కిందకు దిగి పార్వతీదేవి శివుని మాటలను విని ఆ బాలుని తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలిచ్చిందిట. తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యమును చూసిన పార్వతి వాని యందు పుత్ర స్నేహమునంది ఉండెను. ఎప్పుడైతే పరమశివుడు చెప్పాడు కదా ఇతను నీ పుత్రుడే అని చెప్పి, ఇంకా ఆమె అతి ప్రేమతోటి పుత్రవాత్సల్యాన్ని పొందిట. ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను.
పుత్రుని లాలించుచు ఆమె మిక్కి ఆనందము నందుచుండెను. ఎప్పుడైతే ఆ బాలుని తీసుకొని ఆమె వెంటనే కైలాసానికి వెళ్ళి ఆ పుత్రుని లాలిస్తూ చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉందిట. ఇంతే కదా, ఎవరైనా కూడా కుమారుని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది కదా. పార్వతీదేవికి కూడా ఇతడు తన కుమారుడే అని తెలుసుకొని అతన్ని తీసుకెళ్ళి కైలాసానికి వెళ్ళి చాలా ఆనందంతో కాలం గడుపుతుందిట. రాజా, పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని, దీనిని చదివినను వినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. కాబట్టి చెప్తున్నాడు అనమాట, ఎవరైతే ఈ కుమారస్వామి జననాన్ని వింటారో వాళ్ళకి చదివినా విన్నా వాళ్ళకి పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు, సందేహము లేదు. మన్మధుడు తపస్వియకు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మ ఎందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను చెప్తున్నాడు. మన్మధుడు శివుని మీద మన్మథ బాణం వేసి శివుడి యొక్క కోపాగ్నికి భస్మం అయ్యి ఏం చేశాడు, మళ్ళా తర్వాత వైశాఖ మాస వ్రత దీక్ష చేసి మళ్ళా మరుసటి జన్మలో ఇంకా అంతకంటే కూడా గొప్పవాడయ్యాడు అని చెప్తున్నాడు. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవుట, పురుషులకు భార్య లేకపోవటను వైధవ్యమని చెప్పవచ్చును. ఇద్దరికీ కూడా వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. ఈ వైశాఖ మాస వ్రతాన్ని చేసి మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి కూడా మళ్ళా మన్మధుడిని పొందిందనమాట. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. మన్మధుడు కూడా శివుని యొక్క కోపాగ్నికి శివుని యొక్క త్రినేత్రానికి భస్మైనా కూడా మళ్ళా ఈ వైశాఖ మాస వ్రతం చేసినందువల్ల మళ్ళీ ఆయన యొక్క భార్య అయినటువంటి రతీదేవిని పొందాడనమాట. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జరణ శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి, వారిని ధర్మములను ఆచరించిన వారైనను కష్ట పరంపరలందుదురు. కాబట్టి ఎవరైతే ఈ వైశాఖ మాస వ్రతం చెయ్యరో, దానాలు చెయ్యరో, వైశాఖ వ్రతాన్ని ఆచరింపరో, జప తాప హోమాలు చెయ్యరో వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు అనుభవిస్తారు. ఎవరైతే చేస్తారో వాళ్ళు మన్మధుడు రతీదేవి లాగా తర్వాత జన్మల్లోనైనా సుఖాన్ని పొందుతారు అని చెప్పడం జరుగుతుంది. ఏ ధర్మములను ఆచరింపని వారైనా సరే వైశాఖ వ్రతాన్ని కనుక ఆచరిస్తే వారికి అన్ని ధర్మములను ఆచరించిన పుణ్యఫలము కలుగుతుంది. మిగతా ఏ ధర్మాలని చేయకపోయినా సరే ఒక్క వైశాఖ మాస వ్రతాన్ని కనుక చేసినట్లయితే వాళ్ళకి మిగతా ధర్మాలన్నిటినీ గనక ఆచరిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఒక్క వైశాఖ మాస వ్రత ధర్మాన్ని గనక అనుసరిస్తే అంతటి పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి అంబరీష మహారాజుతో చెప్పడం జరిగింది. ఇక్కడ మిథిలా నగరంలో శృతకీర్తి మహారాజుకి శృతదేవ మహాముని చెప్పడం జరిగింది. ఈ విధంగా కుమారస్వామి జననం అనేది జరిగిందనమాట. తర్వాత అధ్యాయంలో మనము కుమారస్వామి తారకాసుర వధ ఏ విధంగా చేస్తాడో తెలుసుకుందాం. ఇప్పుడు ఈనాటి వైశాఖ మాసం 12వ అధ్యాయము సంపూర్ణం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి.